బ్యాక్ టు న్యూస్. ఇంటర్నెట్ లాంటి ఆధునిక పరిజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం ప్రపంచాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంటే దేశంలో ఇంకా కొన్ని గ్రామాలు మాత్రం మూఢనమ్మకాల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామం మంత్రాల నెపంతో ఓ కుటుంబాన్ని హత్య చేసేందుకు విఫలయత్నం చేయడం గ్రామంలో మారని పరిస్థితులకు అద్దం పడుతోంది. మొత్తం గ్రామం ఓ కుటుంబంపై కక్షగట్టింది. ఆ కుటుంబాన్ని చంపేయాలని తీర్మానించుకుంది. కానీ చివరి నిమిషంలో ఎంటర్ అయిన పోలీసులు ఆ దారుణం జరగకుండా అడ్డుకోగలిగారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఇస్లాం నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మదార్ అలీ, చోటే సలీం, ఇంకా 10 మంది పేర్లు ఇచ్చి ఇంకా కొంతమంది ఊరు వాళ్ళందరూ కలిసి ఇతను మంత్రాలు చేసిన అనుమానంతో హైదర్ అలీని చంపాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసుకున్నట్లు, ఆ తీర్మానం ప్రకారంగా వీళ్ళ కుటుంబం మంత్రాలు చేస్తుంది కాబట్టి కుటుంబాన్ని ఉంచొద్దు, ఊళ్ళకెళ్ళి బహిష్కరించాలా లేకపోతే వీళ్ళు చంపాలనేది ఒక నిర్ణయం చేసుకున్నారు. దానికి సంబంధించి వేములవాడ పోలీస్ స్టేషన్కు ఆ విలేజ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఈ శ్రీనివాస్కు ఇన్ఫర్మేషన్ రాగానే పోలీసు హుటాహుటిని వెళ్ళేసరికి అక్కడ ఊరు చిన్న గ్రామం కాబట్టి సుమారు 50 కుటుంబాలు 60 కుటుంబాలు ఉంటాయి. ఈ గ్రామానికి చెందిన షేక్ హైదర్ కుటుంబం గత కొద్ది కాలంగా ఊర్లో కూలీ నాలీ చేసుకుంటూ గడుపుతున్నారు. అయితే ఆ గ్రామంలో కొన్ని రోజులుగా జరుగుతున్న అరెస్టాలకు షేక్ హైదర్ కుటుంబమే కారణమంటూ భావించిన గ్రామస్తులు వారిని సూటిపోటీ మాటలతో నిందించడం మొదలుపెట్టారు. అయితే సోమవారం షేక్ హైదర్ కుటుంబం విషయమై సమావేశమైన గ్రామస్తులు షేక్ హైదర్ కుటుంబాన్ని హతమార్చాలని తీర్మానించుకున్నారు. ఈ మేరకు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసిన ఆ కుటుంబం మంగళవారం ఉదయం వేములవాడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు షేక్ హైదర్ కుటుంబంలోని 8 మందిని స్టేషన్కు తరలించి రక్షణ కల్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఒకటైరు సార్, నీ దగ్గర మంత్రం ఉంది, ఊరంతా నువ్వే చేస్తున్నావని కొడతందుకు వచ్చిరు. కొడతందుకు వస్తే మాకు భయమై గద గద అనుకున్నాం పిల్లలు మేము. ఇక ఎప్పుడు ఆ సార్లు వచ్చి మాకు కాపాడింది సార్. చిన్నలకు పెద్దలకు అందరికి చంపేస్తామని ఊరంతా ఒకటైరు సార్. వాళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది చీటీల మీద సైన్లు తీసుకుంటా ఉన్నారు సార్. అంతే అదే టైంలో కట్టెలు తీసుకుని వచ్చారు, పెద్ద పెద్ద గుత్తులు కత్తిలుగా నడుములకు చెప్పుకొని వచ్చారు. అదే టైంలో పోలీస్ సార్లు వచ్చి ఆ పోలీస్ సార్లు వచ్చేటాలకు మా ప్రాణ బతికింది సార్, లేకపోతే మా కుటుంబంకి పిల్లద జల్లతో మొత్తం ఒక్కటి లేకుండా చంపేద్దామని ఉద్దేశంతో ఉంటే మంత్రాలు పెట్టిన ఆయన పెడితే ఆయన పిల్లగాలు ఉండి మళ్ళీ నేర్స్తారు, మళ్ళీ ఖరాబ్ చేస్తారు. ఆయనతో ఆయన పిల్లగాలి ఆయన కుటుంబాన్ని మొత్తంని చంపేయాలని వాళ్ళు ఊరంతా నిర్ణయం చేసుకుని వచ్చారు సార్. మన ఊరోళ్ళగా అందరితో సైన్లు తీసుకున్నారు చీటీల మీద. తీసుకుని రాగా ఆ ప్రాణభాగంగా మేము గదగద అనుకుంటూ ఉన్నాం సార్. అదే టైంలో ఎట్లా చేయాలని మాకు ఎవరు కాపాడతారు అని దేవుని యాద్ చేసుకుంటే అల్లని యాద్ చేసుకుంటే అదే టైంలో మన పోలీస్ సార్లకు ఎవరు వచ్చారు ఎవరు చెప్పారు ఏం కథనో పోలీస్ సార్లు వచ్చి మా పారానికి కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చి మా పోలీస్ స్టేషన్లో మన పిల్ల జల్లకి మొత్తం తీసుకొచ్చి పెట్టారు సార్. మీరే కాపాడలేదు దయాదయ చేసి. అయితే ఈ సంఘటనకు కారకులైన వారిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేములవాడ టౌన్ సిఐ దేవారెడ్డి తెలిపారు. సంతకాలు జరిగినాయి, వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నాం. ఈ హైదర్ అలీ స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నాం. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా కంప్లైంట్ నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్నాం. ఇది సమగ్రంగా విచారించి విచారణ ఆధారంగా ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిపైన చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం. 16 నెలలుగా జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విడుదల కావడం కూకట్పల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఆనందం నింపింది. కూకట్పల్లిలో లారీలు తీసి స్వీట్లు పంచిన కార్యకర్తలు ఆ తరువాత కేపీహెచ్బీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం ప్రాజెక్టులోకి గత కొన్ని రోజులుగా భారీగా వస్తున్న వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కృష్ణా తుంగభద్ర బేసిన్ నుండి 82 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుంది. ఇక వరద ఉధృతి తగ్గినప్పటికీ ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 885 అడుగుల గరిష్ట స్థాయిలో ఉండటంతో డ్యాం అధికారులు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి
గేట్ల ద్వారా 1,40,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884 అడుగుల నీటి మట్టంతో 214 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టులోనికి 2వ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడైన నానుడి మనకు బాగా తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ అవడానికి ముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి రావడంతో సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అందుకు కారకులైన వారి కోసం పోలీసులు పక్కా ప్రణాళికతో విచారణ నిర్వహించగా ఆ సినిమాకు ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేసిన అరుణ్ కుమార్ అనే విశ్వాసఘాతకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడైంది. తిన్నింటి వాసాలు లెక్కించిన ఆ ప్రబుద్ధుడికి చివరకు పోలీసులు కటకటాలకు దారి చూపారు. భారతీయ సినిమా పరిశ్రమకు దిశానిర్దేశం చేసింది దక్షిణ భారత సినీ పరిశ్రమ గొప్పతనమేనన్నారు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవడం మన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమా 100 సంవత్సరాల వేడుక ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. పలువురు సీనియర్ నటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. శత వసంత సినీ సంబరాలు ఘనంగా ముగిశాయి. చెన్నైలో జరిగిన ఈ వేడుకలు సినీ అభిమానులకు కన్నుల పండుగ చేశాయి. గవర్నర్ రోసయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రపంచ సినిమా రంగంలో తనదైన ప్రత్యేకతతో దూసుకుపోతున్న భారతీయ సినిమా సామాజిక అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రణబ్ ముఖర్జీ మార్గదర్శనం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దండగా ఉంటాడని పెంచితే ఉసురు తీసిన పెంపుడు కొడుకు. కేపీహెచ్బీ నిర్మల హత్య కేసును ఛేదించిన పోలీసులు. చెత్త కుప్పలో ఆడ శిశువు మృతదేహం. రంగారెడ్డి తాండూరులో లభ్యమైన కుళ్ళిన శవం. రాకెట్లా నింగిని జయిస్తున్న వీడని మూఢజాడ్యాలు. కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేసిన గ్రామస్తులు. శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి. పూర్తి స్థాయిలో సాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. చెన్నైలో ఘనంగా ముగిసిన శతవసంత సినిమా పండుగ. రాష్ట్రపతి చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్న సినీ ప్రముఖులు. ఇవి ఏపీ వ్యూ బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఎస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.